నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ప్రవాసులను సంతల్లో గొర్రెల కంటే హీనంగా తమ్మివేస్తూ ఉన్నారు. వివరాల్లోకి వెళితే గృహ కార్మికులను అక్రమంగా రిక్రూట్ చేసి వీసాలను డబ్బు కోసం అమ్ముకుంటూ ఉన్న ఒక పెద్ద మానవ అక్రమ రవాణా నెట్వర్క్ ను మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఛేదించింది. కువైట్ దేశంలో రెసిడెన్సీ వీసా మోసాలను అరికట్టడంలో భాగంగా క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగం ఈ ఆపరేషన్ చేపట్టింది. ఒక ప్రైవేటు నివాస ప్రాంతంలో ఉన్న ప్రముఖ గృహ కార్మికుల రిక్రూట్మెంట్ కార్యాలయాన్ని రెసిడెన్సీ అఫైర్స్ ఇన్వెస్టిగేషన్ విభాగం అరెస్టు చేసింది. వివరాల్లోకి వెళితే ఈ కార్యాలయం కొంతమంది కువైటీ యజమానులు స్పాన్సర్లుగా చూపించి గృహ కార్మికులను కువైట్ దేశంలోకి రప్పించింది. ఆ కార్మికులు కువైట్ చేరుకున్న వెంటనే వారి యొక్క అధికారిక రేటు కంటే చాలా ధరలకు ఇతరులకైతే విక్రయిస్తూ ఉన్నారు. ఒక్కొక్క పని మనిషికి అలాగే ఒక్కొక్క ప్రవాస కార్మికుడికి 1200 దినార్ల నుంచి 1300 దినార్ల వరకు వసూలు చేస్తూ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు. అంటే మన ఇండియన్ రూపీస్ లో మనం చూసుకుంటే 3,24,000 రూపాయల నుంచి 3,51,000 రూపాయల వరకు వసూలు చేస్తూ ఉన్నారు. అలాగే ఈ యొక్క వీసాల మోసంలో మనం చూసుకుంటే కువైటీల పాత్ర కూడా ఉంది. అలాగే ఈ యొక్క వీసాలకు జారీ చేసేందుకు కువైటీ పౌరులు ఒక్కొక్క వీసాకు 50 దినార్ల నుంచి 100 దినార్ల వరకు వసూలు చేస్తూ ఉన్నారు. అంటే 13,500 నుంచి మన ఇండియా డబ్బు 29,000 రూపాయల వరకు అయితే వసూలు చేస్తూ ఉన్నారు. కువైట్ ఉప ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫాద్ ఆల్ యూసఫ్ గారి ఆదేశాల మేరకు ఈ దాడులు నిర్వహించి పెద్ద మొత్తంలో నెట్వర్క్ అయితే అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క పెద్ద నెట్వర్క్ మనం చూసుకుంటే రుమైతియా ప్రాంతంలో ఉన్నట్లయితే పోలీసులు తెలపడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ ప్రవాస కార్మికులను అన్యాయంగా కువైట్ లోకి తీసుకువచ్చిన తర్వాత పెద్ద మొత్తంలో అయితే డబ్బు కమ్ముతూ ఉన్నారు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళను కొట్టడం కానీ తిట్టడం కానీ జీతాలు ఇవ్వకుండా ఉంటే కానీ ఒకవేళ వాళ్ళు ఇండియాకు వెళ్ళాలంటే కానీ అటువంటి వారిని పంపించాలంటే ఇక్కడ 1300 దినార్లు కట్టాడు కదా, అప్పుడు కువైట్ యజమాని మనం చూసుకుంటే నేను 3 లక్షలు కట్టాను, 4 లక్షలు కట్టి తీసుకువచ్చాను, ఆ డబ్బు కడితే నేను ఇండియాకు పంపిస్తానని చెప్పేసి బాధితులు గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇబ్బందులు పెడుతూ ఉన్నారన్నమాట. కాబట్టి కువైట్ కు వచ్చే ముందు 1కి 2 సార్లు ఆలోచించుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.